శ్రీ చైతన్య, నారాయణ అవుట్డేటెడా? సో ఇంటర్ విత్ జేఈ కానీ ఇంటర్ విత్ నీట్ కానీ ఇవి అవుట్డేటెడ్. దీనికి సంబంధించి పేరెంట్స్ మారాలి, ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వచ్చా, వీటికంటే ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. సో జనరల్గా ఏంటి అంటే కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎన్ని లోకల్ కాలేజెస్ వచ్చినా, సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నారాయణ, శ్రీ చైతన్య నేను సపోర్ట్ చేస్తలేను, కానీ సో రియాలిటీ మనం మాట్లాడుకుందాము. ఎన్ని కొత్త కాలేజీలు వచ్చినా, ఎన్ని కోటా నుంచి ఇక్కడికి వచ్చినా, ఎన్ని ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినా, ఎన్ని నార్త్ జూనియర్ కాలేజెస్ ఇంటర్ విత్ జేఈ ఇంటర్ విత్ నీట్ ఇక్కడికి వచ్చినా కానీ జనరల్గా ఇక్కడ మనం చూసుకుంటే నారాయణ, శ్రీ చైతన్య అనేది దానికంటూ ఒక సపరేట్ ఒక కరికులం ఉంది, సపరేట్గా ఫ్యాకల్టీ, బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అయితే కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చాలా హ్యూజ్ క్యాంపస్లు ఉన్నాయి. ఓకే, చాలా ఎక్కువగా క్యాంపస్లు ఉన్నాయి, చాలా అంటే చాలా క్యాంపస్లు ఉన్నాయి. ఆ క్యాంపస్ల్లో మంచి క్యాంపస్లు మనం వెతికి చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని మనం జాయిన్ అవ్వాలి. అండ్ కోటా నుంచి కొన్ని వచ్చాయి, వాటికి ఫ్రాంచైజీలు ఉంటాయి, బ్రాంచెలు ఉండవు. కానీ నారాయణ చైతన్య అలా కాదు. మనం ఎప్పుడైనా కానీ గత 2 దశాబ్దాల నుంచి మనం గమనిస్తే జనరల్గా మన ఏపీలో ఇంటర్ విత్ జేఈ అంటే నారాయణ ఫేమస్, ఇంటర్ విత్ నీట్ అంటే శ్రీ చైతన్య ఫేమస్. ఎప్పుడైనా కానీ గుంటూరు సైడ్, విజయవాడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు, నెల్లూరు సైడ్ కానీ, ఇంకా ఓవరాల్గా ఏపీ మొత్తం, తెలంగాణ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఏపీలో మాత్రం ఇవి 2 మంచి కాలేజెసే.